السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. ما يريد الله ليجعل عليكم في الدين من حرج. జమియత్ అల్-హదీస్ తెలంగాణ ఇస్లాం సందేశ విభాగం వైపు నుండి జరుగుతున్నటువంటి 2 రోజుల ఈ ప్రోగ్రాంలో ఈరోజు 2వ రోజు 3వ జనవరి 2021 సంవత్సరం ఆదివారం రోజున నాకు ఇవ్వబడినటువంటి అంశం ఇస్లాం కారుణ్య ధర్మం. ఇస్లాం కారుణ్య ధర్మం ఈ అంశంపై మాట్లాడాలంటే వాస్తవానికి ఎన్ని గంటలైనా కానీ సరిపడవు. ఎందుకంటే ఇస్లాం కారుణ్య ధర్మం అని ఏదైతే మనం చెబుతున్నామో ఈ మాటకు సాక్ష్యంగా ఆధారాలు చూపుతూ పోతే 1, 2, 10, 20, 30 కాదు. ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఆదేశం, అవి విధుల రూపంలోనైనా, సున్నతుల రూపంలోనైనా, సామాన్య ముస్తహబ్ ముబాహ్ రూపంలో ఉన్న పనులు, మాటలు, ఆదేశాలు, బోధనలు గాని, లేదా మరో రకంగా చూసుకుంటే మానవుని మరియు అల్లాహ్కు మధ్య సంబంధం ఉండి ఏ పనులైతే చేయవలసి ఉంటుందో ఆ రకంగా చూసుకున్నా, మానవుల మధ్యలోనే పరస్పరం ఏ సంబంధాలైతే ఉంటాయో వాటి రీత్యా ఏ ఆదేశాలు ఇవ్వబడ్డాయో, ఇంకా ముందుకు మనం వెళ్తే ఒక మానవునికి మానవులతోనే కాకుండా వేరే జీవులతో, ఇంకా నిర్జీవులైనటువంటి వాటితో ఏ సంబంధాలు ఉంటాయో, వాటికి తగిన ఏ ఆదేశాలు ఇవ్వబడ్డాయో, ప్రతి ఒక్క విషయంలో కూడా కారుణ్యం ఎంత గొప్పగా ఉందంటే అల్లాహు అక్బర్. అయితే రండి, వాస్తవానికి ఇస్లాం ధర్మం ప్రత్యేకంగా సర్వ మానవాళికి ఒక కారుణ్య ధర్మం అన్నటువంటి నిదర్శనాల్లో ముఖ్యమైనవి కొన్ని మనం తెలుసుకుందాము. ఇందులో నేను ప్రప్రథమంగా అన్నిటికంటే ముందు ప్రస్తావించేది తౌబా, ఇస్తిగ్ఫార్. అంటే ఎవరైతే తన పాత జీవితాన్ని అల్లాహ్కు దూరంగా ఏదైతే అతను గడుపుతున్నాడో వదులుకొని అల్లాహ్ వైపునకు, ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించాడంటే, ఇస్లాం బోధనలకు దూరంగా అతను ఏ జీవితం గడుపుతున్నాడో దానిని వదులుకొని ఇస్లాం ప్రకారంగా జీవితం గడపడం మొదలు పెడతాడో అప్పుడే వెంటనే అల్లాహు తఆలా అతనిపై ఎలాంటి కరుణ కటాక్షాలు కురిపిస్తాడో, ఇస్లాం ధర్మం ఒక గొప్ప కారుణ్య ధర్మం అన్నటువంటి గొప్ప నిదర్శనం మనకు లభిస్తుందో ఖురాన్ ఆయతులు మరియు హదీసుల ద్వారా మీరు కొంచెం శ్రద్ధ వహించండి. ఉదాహరణకు అల్లాహు తాలా ఇంత స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే తమ పాత జీవితాన్ని మార్చుకొని ఇస్లాంకు దూరంగా ఏదైతే ఉన్నారో, ఇస్లాంకు విముఖత చూపుతున్నారో, ఇస్లాంకు విరుద్ధంగా వారు పోరాడుతున్నారో, తమ ఈ తప్పును గ్రహించి వదులుకొని
ఇస్లాం ధర్మంలో అడుగు పెట్టారంటే అల్లాహు తఆలా వారిపై కురిపిస్తున్న కరుణ కటాక్షాల వర్షాలు ఇంత అంతా కావు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్త ముందు తెలుసుకొని ఆ తర్వాత మనం మరికొన్ని ఆయతులు హదీతులు తెలుసుకుందాము. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇన్నల్ ఇస్లామ యహదిము మా కాన కబ్ల. మరో లేఖనాల్లో యజుబ్బు మా కాన కబ్ల. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇస్లాం ధర్మంలో ప్రవేశిస్తాడో వెంటనే అతనికి శుభవార్త ఇవ్వడం జరుగుతుంది. అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాల వర్షం నీపై కురవడం మొదలైపోయింది. నీ గత జీవితంలో నీవు చేసుకున్న చిన్న పెద్ద అన్ని రకాల పాపాలు మన్నించబడతాయి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం తెలిసిందో అర్థమైందా? మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, ఇస్లాం కారుణ్య ధర్మం అని ఎంత స్పష్టంగా తెలిసిందో మీరు గమనిస్తున్నారు కదా. మనిషి ఎంతటి ఘోరమైన పాపాలు చేసి ఉన్నప్పటికీ గాని వాస్తవానికి అతడు వెంటనే తౌబా చేసుకొని ఇస్తిగ్ఫార్ చేసుకొని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క సత్య ధర్మమైన ఇస్లాంను స్వీకరించాడంటే అల్లాహు తాలా అతని పాపాలను మన్నిస్తాడు. అయితే ఖురాన్లోని ఒక ఆయత్ నుండి కూడా దీని సాక్ష్యం మనం తెలుసుకొని, ఇలా ఎన్నో ఆయతులు ఉన్నాయి, నేను ఒక ఆయత్ ఇప్పుడు తెలుపుతున్నాను మీకు. ఆ తర్వాత హదీసు ద్వారా మరో సంఘటన తెలుసుకుందాము. అల్లాహు తాలా సూరతున్ నిసా ఆయత్ నంబర్ 146, 147 ఈ రెండింటిని గమనించండి. ఇల్లల్లదీన తాబూ وأصلحوا واعتصموا بالله وأخلصوا دينهم لله. ఎవరైతే స్వచ్ఛమైన తౌబా చేసుకొని తమను తాము సంస్కరించుకొని చెడు మార్గాన్ని వదిలేసి అల్లాహ్ యొక్క ధర్మాన్ని, అల్లాహ్ను, అల్లాహ్ యొక్క త్రాడును దృఢంగా పట్టుకొని వఅఖ్లసూ దీనహుం లిల్లాహ్, వారు ఏ ఇస్లాం ధర్మంలోకైతే ప్రవేశిస్తున్నారో అల్లాహ్ కొరకు వారు చిత్తశుద్ధి సంపూర్ణ ఇఖ్లాస్ను పాటించి ఉంటారో ఫఉలాయిక మఅల్ ముమినీన్, ఇలాంటి వారే విశ్వాసులతో ఉండేవారు. వసౌఫ యుతిల్లాహుల్ ముమినీన అజ్రన్ అజీమా, మరియు అల్లాహు తాలా విశ్వాసులకు చాలా గొప్ప పుణ్యాలు ప్రసాదిస్తాడు. మా యఫఅలుల్లాహు బిఅజాబికుం ఇన్ షకర్తుం వఆమంతుం, మీరు అవిశ్వాస ధోరణి వదులుకొని బహుదైవారాధన ఇంకా తప్పుడు మార్గాల్లో జీవితం గడపడం వదులుకొని విశ్వాస మార్గాన్ని అవలంబించి అల్లాహ్ యొక్క కృతజ్ఞత పాటిస్తూ ఉంటే మా యఫఅలుల్లాహు బిఅజాబికుం, అల్లాహ్ ఎందుకని మిమ్మల్ని శిక్షిస్తాడు? అల్లాహ్ శిక్షించడం ఏమాత్రం ఇష్టం లేదు. వకాన అల్లాహు షాకిరన్ అలీమా, అల్లాహు తఆలా కృతజ్ఞత చెల్లించే వారిని గౌరవించేవాడు. మరియు ఎవరు ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నారో, ఎవరి మనసులో ఏముందో సర్వము కూడా అల్లాహ్ సూక్ష్మంగా ఎరిగినవాడు. సోదర మహాశివులారా, హదీసు ద్వారా నాకు 2 సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఈ సూర నిసా ఆయత్ నంబర్ 147 ఏదైతే ఇప్పుడు నేను మీ ముందు చదివి వినిపించానో, మీరు విశ్వాస మార్గాన్ని అవలంబిస్తే అల్లాహ్ ఎందుకని మిమ్మల్ని శిక్షిస్తాడు? అల్లాహ్ శిక్షించాలని కోరడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక యుద్ధం నుండి తిరిగి వస్తున్న సందర్భంలో ఒక స్త్రీ యొక్క పాలు త్రాగే ఓ బాలుడు తప్పిపోయాడు. తన యొక్క
ఆ పసి బాబు గురించి ఆ తల్లి తల్లడిల్లాడుతూ వెతుకుతూ ఉన్నది. అంతలోనే ఏమంత ఎక్కువ సమయం గడవలేదు, ఆ తల్లికి బాబు దొరికాడు. దొరికిన వెంటనే ఎత్తుకొని తన గుండెకు హత్తుకొని ఎంతగా ముద్దాడుతూ ఉందంటే, ఇదంతా మనం ఎక్కువగా వివరణ చెప్పే అవసరం లేదు కదా, మనందరికీ తెలిసే కదా. ఎక్కడైనా మార్కెట్లో వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా జన సమూహంలో కానీ మన చిన్న బాలుడు తప్పిపోయాడంటే నలువైపులా అటు ఇటు చాలా వెతికిన తర్వాత మళ్ళీ వెంటనే దొరికాడంటే మనం ఎలా హత్తుకుంటాము, ఎలా ముద్దాడుతూ ఉంటాము. ఆ తల్లి తన పసి బాబును అలా ముద్దాడుతూ చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే సహాబాల దృష్టిని, వారి యొక్క ఆలోచన విధానాన్ని ఎటువైపునకు మార్చారో ఒక్కసారి గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, మీ సమాధానం ఏముంటుంది, మీరేమంటారు? ఈ తల్లి తన ఈ పసిబాబును తీసుకెళ్లి నరకంలో పడవేస్తుందా? ప్రియ శ్రోతల్లారా, ప్రియ మిత్రుల్లారా, మీరు కూడా వింటూ ఉన్నారు, మీ సమాధానం ఏముంటుందో ఒకసారి చెప్పండి. అల్లాహు తఆలా తన కారుణ్యం గురించి మనకు ఖురాన్ ఆయతులలో, ప్రవక్త హదీసుల ద్వారా ఎన్నో వివరాలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సంఘటన గుర్తుంచుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? ఈ తల్లి తన ఈ పసి బాబుని తీసుకెళ్లి అగ్నిలో పడవేస్తుందా? వేయదు కదా. అల్లాహు అర్హము బిఇబాదిహి, అల్లాహు తఆలా ఈ తల్లి కంటే తన దాసులపై ఎన్నో రెట్లుగా ఎక్కువగా కనుకరించేవాడు, ఎంతో గొప్ప కరుణ, దయా కటాక్షాలు కలవాడు, కనికరం గలవాడు. అల్లాహకు కూడా ఏ కొంచెం ఇష్టం లేదు తన దాసులను నరకంలో పడవేయాలని. కానీ దాసులు స్వయంగా అల్లా యొక్క కారుణ్య ధర్మమైన ఇస్లాంను వదులుకొని తమను తాము నరకాగ్నిలో పడవేసుకుంటున్నారు. సోదర మహాశివులారా, మరొక సంఘటన చూడండి. ఇస్లాం ఎంత గొప్ప కారుణ్య ధర్మమో దాని యొక్క నిదర్శనాల్లో మొట్టమొదటిది ఏం చెప్పాను నేను? తౌబా ఇస్తిగ్ఫార్ చేసి గడిచిపోయిన తప్పు జీవితం, పాప జీవితం నుండి స్వచ్ఛమైన క్షమాభిక్ష అల్లాతో కోరి ఇస్లాం ధర్మంపై స్థిరంగా ఉండడం, ఇస్లాంలో లేకుంటే ఇస్లాం వైపునకు రావడం, ఇస్లాంలో ఉండి ఏదైనా అల్లాహకు ఇష్టం లేని పాపాలు చేస్తూ ఉంటే, కార్యాలు చేస్తూ ఉంటే వాటిని వదులుకొని సత్య ధర్మం వైపునకు రావడం. సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్, సఅద్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు కూర్చొని చెయ్యి చాపారు శపథం చేయడానికి. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో బయత్ చేసి ఇస్లాం స్వీకరించడానికి. అటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తమ చెయ్యి ముందుకు చాపగానే ఈ సహాబీ తమ చెయ్యిని వెంటనే వెనక్కి తీసుకున్నారు. సహీ ముస్లింలో ఉంది అది. సహీ అది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యంతో అడిగారు, ఏమైంది, ఎందుకు నీ చెయ్యిని వెనక్కి తీసుకున్నావు? అప్పుడు ఆ సహాబీ అంటారు, ప్రవక్త, నేను ఒక షరతు పెట్టాలనుకుంటున్నాను, ఆ తర్వాతనే ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నాను. ఏమిటి నీ షరతు అని అడుగుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి సమాధానం ఇస్తూ అతను అంటాడు, వెనకటి జీవితంలో నాతో గడిచిన పాపాలన్నిటినీ కూడా అల్లాహ్ క్షమించాడని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అమా అలింత, నీకు తెలియదా, ఎప్పుడైతే నీవు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని సాక్ష్యం పలుకుతావో, ఇస్లాం ధర్మం స్వీకరిస్తావో, ఇన్నల్ ఇస్లామ యహ్దిము మా కాన కబ్ల, ఇస్లాం నీ పూర్వ పాపాలన్నిటి నీ అల్లాహు తఆలా తుడిచివేస్తాడు. ఈ విధంగా
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరో 2 శుభవార్తలు కూడా ఇచ్చారు. అందుకొరకే సోదర మహాశివులారా, ఇస్లాం కారుణ్య ధర్మం అని ఇస్లాంలో అడుగు పెట్టిన వెంటనే పాప జీవితాన్ని వదులుకొని సత్కార్య మార్గంలో అడుగు పెట్టిన వెంటనే మనకు తెలుస్తుంది. ఇక ఇక్కడి నుండి మొదలుకొని ఒక్కటేమిటి, అనేక సందర్భాల్లో మనం గమనించవచ్చు అల్లాహు తఆలా ఈ ఇస్లాం ధర్మాన్ని మన కొరకు ఎంత కారుణ్యప్రదంగా మరియు మన జీవితాల్లో అన్ని రకాల సులభతరాలను నింపే ఒక సత్య మంచి ధర్మంగా చేశాడో. ఈ మధ్యలోని కొన్ని విషయాలు తర్వాత ప్రస్తావిస్తాను సమయాన్ని చూసుకుంటూ. కానీ ఇస్లాం ధర్మం ఒక కారుణ్య ధర్మం అన్న నిదర్శనానికి ఒక ఆరంభ విషయం, మొదటి విషయం ఏదైతే తెలిపానో ఆరంభంలో, ఇక రండి, ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తే మనం ఎంతటి కారుణ్య ధర్మంలో ప్రవేశించామన్నటువంటి శుభవార్త మనకు లభిస్తుందో దాని పర్యవసానం, దాని రిజల్ట్ పరంగా కూడా చాలా గొప్పగా ఉంది. అదేమిటి? ఎవరైతే ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఇస్లాం ధర్మంపై మంచి రీతిలో అనుసరిస్తూ ఆచరిస్తూ జీవితం గడుపుతూ అదే ఇస్లాం ధర్మంపై చనిపోతాడో, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి గొప్ప శుభవార్త ఏమిటంటే, అబూ దావూద్లో వచ్చిన సహీహ్ హదీస్, మన్ కాన ఆఖిరు కలామిహి లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్న. ఎవరైతే ఇహలోకంలో అతని చివరి మాట లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉంటుందో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా ఎంత గొప్ప శుభవార్త? స్వర్గం అల్లాహ్ యొక్క గొప్ప కరుణకు, ఇస్లాం ధర్మం గొప్ప కారుణ్య ధర్మం అన్నదానికి గొప్ప నిదర్శన. ఇస్లాం ధర్మంపై ఉన్న వారి కొరకు అల్లాహు తఆలా స్వయంగా స్వర్గాన్ని సిద్ధం చేశాడు. ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్ మాదా అఅదత్తు లిఇబాదీ. భయభక్తుల కొరకు ఏం తయారు చేయబడిందో మీకు తెలుసా అని మనల్ని ప్రోత్సహించడం జరిగింది. భయభక్తి మార్గాన్ని అవలంబించడానికి ఉపవాస విషయాలు, దానికి సంబంధించిన ఘనతలు తెలుపుతూ ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహు తాలా చెబుతున్నాడు, పొద్దంతా ఉపవాసం ఉండి నా కొరకు అన్న పానీయాలను వదులుకునే అలాంటి వారి కొరకు నేను స్వర్గంలో ఎలాంటి అనుగ్రహాలు తయారు చేశాను. మాదా అఅదత్తు లిఇబాదీ, నా దాసుల కొరకు ఏం తయారు చేశాను మీకు తెలుసా? సోదర మహాశివులారా, మనం ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం నుండి మొదలుకొని చివరి శ్వాస వరకు ఇదే ఇస్లాంపై ఉండేది ఉంటే స్వర్గం రూపంలో ఎలాంటి గొప్ప కరుణ కటాక్షాలను మనం పొందుతామో, మరియు ఆ స్వర్గం దాని యొక్క వివరాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ ఒక్క చిన్న విషయమే మనకు సరిపోతుంది. అదేమిటంటే, ఈ హలోక జీవితంలో ఏ ఒక్కరోజు కూడా సుఖం అన్నది ఏమిటో తెలియని వ్యక్తి, సుఖం ఎలా ఉంటుందో తెలియని వ్యక్తి, కష్టాల్లోనే జీవితం అతనిది గడిచింది, చాలా ఇబ్బందిలో జీవితం గడిచింది అన్ని రకాలుగా. కానీ అతడు షిర్కు పాల్పడలేదు, అతడు ఇస్లాం ధర్మాన్ని వదులుకోలేదు. అలాంటి వ్యక్తి కొరకు అల్లాహు తాలా స్వర్గం ఏదైతే సిద్ధపరిచాడో, సహీ ముస్లిం షరీఫ్లోని హదీస్ భావం మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఏ మాత్రం సుఖం ప్రపంచంలో అనుభవించలేదు, కానీ ఇస్లాం ధర్మంపై ఉన్నాడు. అలాంటి వ్యక్తిని అల్లాహు తాలా ఒక్కసారి అలా స్వర్గంలో ప్రవేశించి వెంటనే బయటికి తీసి అడుగుతాడు, నీవు ఈ లోకంలో ఏదైనా కష్టాన్ని చూసావా? ఆ వ్యక్తి అంటాడు, ఓ అల్లాహ్, లేదు,
నేను ఏమాత్రం కష్టాన్ని, ఇబ్బందిని, ఆటంకాలను ఎదుర్కోలేదు. నేను హాయిగా ఎంతో సుఖంగా జీవించాను. కేవలం కొన్ని క్షణాల గురించి అలా ప్రవేశించి ఇలా బయటికి తీస్తే ఆ మనిషి ఇంత గొప్పగా ఆ స్వర్గ అనుభూతిని పొందుతాడు, ఇహలోకపు కష్టాలన్నిటినీ మర్చిపోతాడంటే గమనించండి, ఈ ఇస్లాం ధర్మాన్ని ఎందుకు వదులుకోవాలి, లేదా దీని నుండి ఎందుకు దూరం కావాలి? మనల్ని మనం ఎందుకు కరుణ కటాక్షాలతో కూడి ఉన్నటువంటి సత్య ధర్మం నుండి దూరం అవ్వాలి? సోదర మహాశివులారా, ఇస్లాం ధర్మం కారుణ్య ధర్మం అన్న నిదర్శనలో చాలా చాలా విషయాలున్నాయి. ఒక సందర్భంలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తితో ఇలా అతనికి ఉపదేశం చేస్తారు. అతుహిబ్బు అన్ యలీన కల్బుక వతుద్రిక హాజతక్. నీవు నీ హృదయం మెత్తబడాలని, నీ యొక్క కోరికలు తీరాలని, నీ యొక్క ఏ అవసరమైనా గాని పూర్తి కావాలని నీవు కోరుతున్నావా? ఇర్హమిల్ యతీం. అనాథ పట్ల కరుణగా, కారుణ్యంతో వ్యవహరించు. మరియు వంసహ్ రసహు. ఆ అనాథ యొక్క తలను నిమురుతూ ఉండు. వఅత్ఇమ్హు మిన్ తఆమిక్. నీవు తినేది అతనికి తినిపించు. యలిన్ కల్బుక్. నీ యొక్క హృదయం మెత్తబడుతుంది. వతుద్రిక్ హాజతక్. నీ యొక్క అవసరాలు తీర్చబడతాయి. సహీహుల్ జామి' హదీస్ నంబర్ 80 మరియు సహీహా 854. సోదర మహాశివులారా, ఇస్లాం కారుణ్య ధర్మం ఎంత గొప్ప కారుణ్య ధర్మం అంటే, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన ఈ సత్య ధర్మం, కారుణ్య ధర్మంలో మనం ప్రవేశించాక మనం మన ఆత్మ పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, మన పిల్లల పట్ల, మన బంధువుల పట్ల, ఇంకా ముస్లింలు గాని, ఇస్లాం స్వీకరించని వారు గాని, చివరికి అవిశ్వాసుల పట్ల కూడా కనికర హృదయంతో వ్యవహరించడం, వారితో మెతక వైఖరిని అవలంబించడం ఇస్లాం ఇది మనకు బోధిస్తుంది. అంతేకాదు, జంతువుల పట్ల, పక్షుల పట్ల, మరియు చెట్లు, చేమలు, వృక్షాలు, వీటి పట్ల కూడా కనికర భావంతో మనం జీవించాలని మనకు ఇస్లాం బోధిస్తుంది. ఎందుకంటే స్వయంగా ఈ ఇస్లాం కారుణ్య ధర్మం గనక ఇస్లాంని స్వీకరించి ఇస్లాం ప్రకారంగా జీవించే ప్రతి వ్యక్తి కారుణ్యాన్ని విదజల్లుతూ ఉండే ప్రయత్నం చేయాలి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్త, నేను మేకను కోసేటప్పుడు కూడా దాని పట్ల కనికరం పాటించాలా అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మేకను కోసినప్పుడు కూడా, రిబాహ్ చేసినప్పుడు కూడా నీవు కనికర వైఖరి అవలంబించావంటే అల్లాహు తాలా నీ పట్ల తన కరుణ కటాక్షాలను కురిపిస్తాడు అని తెలియజేశారు. మరో ఉల్లేఖనంలో ఉంది, ఎవరైతే ఒక జంతువును రిబాహ్ చేస్తూ కనికరం చూపుతారో ప్రళయ దినాన అల్లా వారి పట్ల తన కరుణ కటాక్షాలు కురిపిస్తాడు. ఇమాం బుఖారి రహమహుల్లా అదబుల్ ముఫ్రద్ అనే తన హదీత్ గ్రంథంలో ఈ హదీతులను ప్రస్తావించారు. జంతువుల పట్ల కనికరం అంటే ఏంటి? మనకు వేరే ముస్లిం షరీఫ్ హదీస్ ద్వారా ఈ విషయం తెలుస్తుంది. దాని యొక్క సంక్షిప్త భావం నేను తెలియజేస్తున్నాను. జంతువును రిబా చేసే ముందు కత్తిని చాలా పదునుగా చేసుకోవాలి, కొచ్చగా చేసుకోవాలి. మరియు ఒక జంతువును మరో జంతువు ముందు జిబా చేయకూడదు. ఇంకా కత్తిని పదును పెట్టాలనుకున్నప్పుడు వేరే ఏదైనా జంతువు ముందు
కత్తిని పదును పెట్టకూడదు. దీనివల్ల అది చూస్తూ ఉంటే దానికి బాధ కలుగుతుంది. మరియు శ్వాసనాళం, 2 కంఠనరాలు, వాటిని అతి వేగంగా కోసేయాలి అన్నటువంటి మనకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఇదే విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చోట ఇలా చెప్పారు. ముస్లిం షరీఫ్లోని హదీసులో, ఇన్నల్లాహ కతబల్ ఇహ్సాన అలా కుల్లి షై. అల్లాహు తఆలా ప్రతి వస్తువుపై అల్లాహు తఆలా ఇహ్సాన్ విధిగా చేశాడు. చివరికి మీలో ఎవరైనా ఒక జంతువును జిబా చేసినప్పుడు కూడా అతని పట్ల ఆ జంతువు పట్ల ఇహ్సాన్ పాటించాలి అని ఆదేశించారు. ఇంకా సోదర మహాశివులారా, మనలో ప్రతి ఒక్కడు ఏదైనా ఒక రకంగా, ఒక హోదాలో, ఒక స్థానంలో ఉంటాడు. అతని చేతి కింద భార్య కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, ఇంకా వేరే ఏదైనా పని చేసే చోట అతని చేతి కింద ఎవరైనా ఒకరు ఉండవచ్చు. ఒక్కసారి ఈ విషయాన్ని గమనించండి. సహీ ముస్లింలో వచ్చిన హదీస్ 1828, మన్ వలియ మిన్ అమ్రి ఉమ్మతి షైఅన్ ఫషక్క అలైహిం ఫష్ఫుక్ అలైహి వమన్ వలియ మిన్ అమ్రి ఉమ్మతి షైఅన్ ఫరఫక బిహిం ఫర్ఫుక్ బిహి. ఓ అల్లాహ్, ఎవరైతే నా అనుచర సంఘంలోని ఏ కొందరికైనా ఒక బాధ్యుడిగా ఉండి వారి పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడో, నీవు అతని పట్ల కఠినంగా ప్రవర్తించు. మరి ఎవరైతే ఒకరికి బాధ్యునిగా ఉండి వారి పట్ల కనికరం చూపుతారో, మెతక వైఖరి అవలంబిస్తారో, ఓ అల్లాహ్, అలాంటి వ్యక్తి పట్ల కూడా నీవు కనికరం చూపు అని దుఆ చేశారు. ఈ విధంగా సోదర మహాశివులారా, చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉంటాయి. అయితే దీంట్లో ఒక హదీస్ తిర్మిజీలో వచ్చింది, ఎవరైతే ప్రజల పట్ల కనికర హృదయం కలిగి ఉంటారో కరుణామయుడైన అల్లాహ్ వారిని కరుణిస్తాడు. ప్రపంచవాసులారా, మీరు భూవాసులపై కరుణించండి, ఆ ఆకాశంలో ఉన్న ప్రభువు మిమ్మల్ని కరుణిస్తాడు. సోదర మహాశివులారా, సంక్షిప్తంగా నేను చివరిలో ఇస్లాం కారుణ్య ధర్మం అన్నదానికి ఆధారాలు లేకుండా కొన్ని విషయాలను స్పీడ్గా గుర్తిస్తూ వెళ్తాను. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇస్లాం కారుణ్య ధర్మం నమాజు చేయడానికి వుదు చేయాలని ఆదేశించింది. కానీ నీళ్లు లేనప్పుడు తయమ్మం చేయవచ్చు. అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీళ్ల ద్వారా మనకు ఏదైనా హాని కలిగేటువంటి ప్రమాదం ఉన్నప్పుడు తయమ్మం చేయవచ్చు. ఇది ఎంత కారుణ్య ధర్మము గమనించండి. నమాజ్ మనపై విధిగా చేశాడు అల్లాహు తాలా. కానీ ఈ కారుణ్య ధర్మం ప్రయాణంలో ఉన్నప్పుడు జొహర్, అసర్, ఇషా లాంటి 4 రకాతుల నమాజు 2 చేయాలని ఆదేశించాడు. ఇస్లాం ఎంత కారుణ్య ధర్మము గమనించండి. మనం ప్రయాణంలో ఉన్నప్పుడు సున్నతులు పాటించే అవసరం లేదు అని మనకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కేవలం ఫజర్ సున్నత్ మరియు వీతర్ నమాజ్ తప్ప అవి తప్పకుండా పాటించాలి. అలాగే ఇంకా మీరు చూస్తూ వెళ్తే ఉపవాసం, ఇది కూడా ఇస్లాం విధుల్లో ఒక గొప్ప విధి. కానీ ఎవరైనా ప్రయాణంలో ఉంటే, అనారోగ్యంగా ఉంటే రమదాన్ ఫర్ద్ ఉపవాసాలు వదులుకునే అటువంటి అవకాశం కలుగజేసింది. నమాజ్ నిలబడి చెయ్యాలి. ఇదే ప్రవక్త ఆదేశం, సొల్లి ఖాయిమన్, నిలబడి నమాజ్ చెయ్యు. కానీ ఎవరైనా నిలబడి నమాజ్ చేసే అటువంటి శక్తి లేదు, అలాంటి వారు కూర్చుండి చేసుకోవచ్చు, గోడకు ఆనుకొని చేసుకోవచ్చు. ఆ శక్తి కూడా లేకుంటే కూర్చుండి చేసుకోవచ్చు. ఆ శక్తి లేకుంటే పడక మీద పడుకొని, వెళ్ళకిలా పడుకొని కూడా చేసుకోవచ్చు. అల్లాహు అక్బర్, ఎంతటి కారుణ్య ధర్మము గమనించండి. కొన్ని సందర్భాల్లో ఇస్లాంపై శత్రువులు దండయాత్ర చేసి ముస్లింలను
బాధ కలిగిస్తూ ఉండేది ఉంటే ఆ సందర్భంలో యుద్ధానికి వెళ్ళడం విధిగా ఉంటుంది. కానీ ఆ సందర్భంలో కూడా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విషయం ఇస్లాం యొక్క కారుణ్య ధర్మం అని గొప్ప నిదర్శనం మనకు ఎలా కనబడుతుంది? ఒకవేళ ఎవరైనా యుద్ధ వీరుడు, అతని యొక్క తల్లి, ఆమె యొక్క సేవ అవసరం చాలా ఉంది, ఆ సందర్భంలో అతని కొడుకు తప్ప ఇంకా వేరే ఎవరూ లేరు, అలాంటప్పుడు కూడా నీవు వెళ్ళి నీ తల్లి యొక్క సేవలో ఉండు, అక్కడే నీకు స్వర్గం అన్నటువంటి శుభవార్త ఇచ్చింది. ఈ విధంగా నేను చెప్పుకుంటూ పోతే సోదర మహాశివులారా, సోదరి మనులారా, ఇస్లాం కారుణ్య ధర్మం అన్నదానికి గొప్ప గొప్ప నిదర్శనాలు ఉంటాయి. నా సమయం సమాప్తమవుతుంది. మనం ఇస్లాం ధర్మాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని దాన్ని మరింత శ్రద్ధగా చదువుతూ అల్లా యొక్క ధర్మంపై స్థిరంగా ఉండేటువంటి భాగ్యం సాధించుగాక.